వెల్కమ్ టు సంతోష్ క్రియేషన్స్. గౌతమ్ ఫ్యాన్స్ చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ పేజెస్లో కానీ బిగ్ బాస్ సైట్స్లో కానీ చాలా దగ్గరలో గౌతమ్ విన్నర్ అని డిసైడ్ చేస్తున్నారు. గౌతమ్ ఫస్ట్లో ఉన్నాడు ఓటింగ్స్లో, సెకండ్ నిఖిల్ ఉన్నాడని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గౌతమ్ ఫ్యాన్స్ కొంచెం హోప్స్ అలా ఉంటాయి. దానివల్ల ఓటింగ్ అనేది నిఖిల్కి ఇంకా పెరుగుద్ది. సో అలాంటి పోల్స్ చూసి నమ్మొద్దు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ పోల్స్లో చూసినా అఫీషియల్లో కానీ అన్అఫీషియల్లో కానీ నిఖిల్ అయితే ఫస్ట్లో ఉన్నాడు. గౌతమ్ కూడా చాలా టైట్గా ఉంది. ఇన్ని వారాల కంటే ఫైనల్ వీక్లో గౌతమ్కి నిఖిల్ మధ్య వ్యత్యాసం అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. నేను చాలా దగ్గర చూశాను ఏంటంటే ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే ఏ వీక్ ఇంపార్టెంట్ ఈ వీకే గౌతమ్ ఫ్యాన్స్ కానీ నిఖిల్ ఫ్యాన్స్ కానీ లాస్ట్ వీక్లో ఓట్స్ వేద్దామన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. దీని మూలంగా గౌతమ్కి ఏమైందంటే ఈ లాస్ట్ వీక్లో లాస్ట్ 2 రోజుల నుండి ఓటింగ్ అనేది చాలా పెరిగింది. అంటే ముందు వీక్స్లో కంటే ఫైనల్ వీక్లో చాలా ఓటింగ్ పెరిగింది. నిఖిల్కి గౌతమ్కి మధ్య చాలా తక్కువ అయితే డిఫరెన్స్ ఉంది. ఇది కూడా చేంజ్ అయ్యి గౌతమ్ టాప్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో దీన్ని తగ్గించడానికి చాలా సైట్స్లో ఏం చేస్తున్నారంటే గౌతమ్ టాప్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. దీనివల్ల నిఖిల్ ఫ్యాన్స్ పుంజుకుంటారు, గౌతమ్ ఫ్యాన్స్ కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు అనమాట. సో ఇవేవి పట్టించుకోకండి. మీరు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఓటు వేస్తూనే ఉండండి. అఫీషియల్ పోల్స్ అన్అఫీషియల్స్ ఏం పట్టించుకోకండి. ఏ క్షణంలో ఎవరైనా విన్ అవ్వచ్చు. మనకి సిక్స్త్ సీజన్లో రేవంత్ అండ్ శ్రీహాన్ తెలుసు కదా, అందరము రేవంత్ విన్ అని అన్అఫీషియల్ పోల్స్ అన్ని చూసి అనుకున్నాం. కానీ బిగ్ బాస్ ఫైనల్గా డిసైడ్ చేసి ఏం చెప్పారు, శ్రీహాన్ విన్ అని చెప్పారు. శ్రీహాన్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి, కానీ శ్రీహాన్ మనీ తీసుకోవడం వల్ల రేవంత్ విన్ అని చెప్పేశారు. ఈ సీజన్ కూడా అలానే జరుగుతుంది. చాలా టైట్గా ఉంది. గౌతమ్ చాలా పుంజుకొని దగ్గరికి అయితే వచ్చేసాడు. ఇది చేంజ్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. సో గౌతమ్ ఫ్యాన్స్ నిఖిల్ ఫ్యాన్స్ చాలా అలర్ట్గా ఉండండి. మీరు ఎవరు ఫ్యాన్స్ అయితే వాళ్ళకి ఓటు వేసుకోండి. ఇంకా అఫీషియల్ ఓటింగ్కి వస్తే ఎవరు ఫస్ట్లో ఉన్నారో ఎవరు సెకండ్లో మాట్లాడుకుందాం. నిఖిల్ అయితే ఫస్ట్లో ఉన్నాడు. ఏ వెబ్సైట్ చూడు అఫీషియల్లో కానీ అన్అఫీషియల్లో కానీ నిఖిల్ అయితే ఫస్ట్లో ఉన్నాడు. సెకండ్ అయితే గౌతమ్ ఉన్నాడు. గౌతమ్కి ఎక్కడ మైనస్ అంటే గౌతమ్ స్టార్టింగ్ 5 వీక్స్ లేడు. దీనివల్ల చాలామంది నిఖిల్ కరెక్ట్ అయిపోయారు. నిఖిల్ ఫస్ట్ 5 వీక్స్ అయితే దుమ్ము దులిపేశాడు. దాని మూలంగా ఏమైందంటే నిఖిల్ ఫ్యాన్స్ అలా కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు రారు. బిగ్ బాస్ అంటే ఒకసారి కనెక్ట్ అయిపోతే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. గ్రాఫ్లు అనేవి ఎప్పుడు మారవన్నమాట. సో దాని మూలంగా గౌతమ్కి ఇది మైనస్, కానీ లేకపోతే గౌతమ్ టాప్లో ఉండేవాడు. సో ఈ విధంగా నిఖిల్కి గౌతమ్ మీద చాలా డిఫరెన్స్ తక్కువ అయితే ఉంది. మీరు ఓటు వేసుకోండి. గౌతమ్ విన్ అయ్యే ఛాన్స్ చాలా హైలో ఉంది. ఇంకా థర్డ్ పొజిషన్కి వస్తే థర్డ్ పొజిషన్ చాలా టైట్గా జరుగుతుంది. ప్రేరణ అయితే థర్డ్లో ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ప్రేరణ థర్డ్లో ఉంది. నబీల్ 4థ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యన కూడా మంచి టైట్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. ప్రేరణ థర్డ్కి వచ్చేసింది, కానీ నబీల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మ్యాక్సిమం ప్రేరణ థర్డ్ ప్లేస్ డిసైడెడ్ ఫైనల్లో. అంత ఓటింగ్ అయితే పడుతుంది ప్రేరణకి. అనూహ్యంగా ఈజ్ లేడీ టైగర్ అంతే. ఇంకా నబీల్ అయితే 4th పొజిషన్ పడిపోయాడు. తన ఆట తన చేతుల్లోనే కోల్పోయాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఫస్ట్ 2-3 వీక్స్లో నబీల్ విన్ అవుతాడు. నిఖిల్కి మంచి కాంపిటీషన్ ఎవరంటే నబీల్ ఓట్ బ్యాంక్ అయితే మామూలుగా లేదు ఆ టైంలో. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నబీల్ గ్రాఫ్ ఎలా తగ్గిపోయిందంటే అలా రై కిందకి తగ్గిపోయింది. నబీల్ ఒకనొక టైంలో ఎలిమినేట్ అయిపోతాడు అన్న థాట్ కూడా వచ్చింది. సో నబీల్ ఫ్యాన్స్ కూడా గట్టిగా ఓటు వేయండి. తన థర్డ్ ప్లేస్కి రావాలంటే ఎంత తేడా లేదు. ప్రేరణకి నబీల్కి చాలా తక్కువ తేడా ఉంది. మీరు ఓటు వేసే బట్టి నబీల్ పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. 5th పొజిషన్లో అయితే అవినాష్ ఉన్నాడు. అవినాష్ 5th పొజిషన్ పక్కా. అంతేకాకుండా ఈ సీజన్లో షూట్ కేస్ ఈ 3rd 4th 5th కానీ ఇచ్చారనుకో, ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి చాలా అన్ఫెయిర్. ఎందుకంటే ఈ సీజన్లో ఎప్పుడు లేని గెస్ట్ అయితే వచ్చారు. ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక స్పెషల్ అనుకొని ప్రతి ఒక్కరిని లోపలికి అయితే తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్ళిన ఏమన్నా సైలెంట్గా ఉన్నారా? వాళ్ళు ఇచ్చిన హింట్స్ ఎలా ఉన్నాయంటే వీడు పాతాళంలో నుండి ఎంత స్టేజ్కి వచ్చాడు అంటే ఎంత క్లియర్గా చెప్పేస్తారంటే మీరే విన్ అవుతారు, మీరే సెకండ్ వస్తారు, మీరు దేనికి పనికిరారు అని క్లియర్ కట్గా కన్ఫర్మ్ చేసేసారు. దీనివల్ల ఏమంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది ఫస్ట్ సెకండ్ గౌతమ్ వర్సెస్ నిఖిల్లోనే ఉంది. 3rd 4th 5th పొజిషన్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి మనీ వాళ్ళకి ఇస్తే ఎందుకు తీసుకోరు? ఈజీగా తీసుకుంటారు ఆ సూట్ కేసులో. సో బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తాడో ఫైనల్ వీక్లో చూద్దాం. అలా సూట్ కేసులు కానీ వాళ్ళకి ఇస్తే అది చాలా అన్ఫెయిర్. ఫస్ట్ సెకండ్ థర్డ్కి విన్నర్ ప్రైజ్ మీద ఎంత తీసినా వీళ్ళకి అన్ఫెయిరే. కానీ 55 lakhs అన్నారు కదా, మేబీ 10 to 15 lakhs అయితే వీళ్ళకి ఆఫర్ చేస్తారైతే నాకు నమ్మకం ఉంది. చూద్దాం ఏమవుతుందో. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.